అందులో చాలా రెట్రో స్టఫ్ అయితే ఉండిద్ది. ఓపెన్ పన్నా రీసెంట్గా 29 అనే మూవీ రిలీజ్ అయింది. అందులో చాలా రెట్రో స్టఫ్ అయితే ఉండిద్ది. పర్టికులర్గా ఈ రెండు నోకియా ఫోన్స్, ఇది నోకియా E6, ఇది నోకియా ఆషా. వాళ్ళు ఏది యూజ్ చేస్తారో మనకైతే తెలియదు, కానీ 500 సిరీస్లోనే ఏదో యూజ్ చేశారు. ఎందుకంటే ఇవన్నీ ఐడెంటికల్గా ఉంటాయి కాబట్టి ఏ మోడల్లో చెప్పడం కొంచెం కష్టం. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి ఇది మూవీ రివ్యూ అయితే కాదని. నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తే మీకు ఈ జోనర్ ఏంటో తెలుస్తుంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళు చెప్తున్నా, నేనైతే రెట్రో ఎలక్ట్రానిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటా. రెట్రో ఫోన్స్, రెట్రో కెమెరాస్, రెట్రో గేమ్స్, అలాగే మూవీస్ కూడా. ఇదేంటంటే కొన్నిసార్లు ఆ ఫోన్స్ కూడా మూవీస్లో ఉంటాయి. అది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 2 సినారియోలు ఉన్నాయి. ఫస్ట్ది ప్రోడక్ట్ ప్లేస్మెంట్స్, అంటే డబ్బులు ఇచ్చి మార్కెటింగ్ కోసం ఆ సినిమాలో అయితే ఆ ఫోన్స్ కానీ ఏదైతే ప్రోడక్ట్ ఉందో అదైతే చూపిస్తారు సినిమాలో అక్కడక్కడ. సెకండ్ది ఆ టైం లైన్ని రిప్రజెంట్ చేయడం కోసం. అంటే ఒక మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే 90sలో మనకి ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి లాంతర్స్ ఉంటాయి, 90sలో మూవీ జరుగుతుంటాయి. అలాగే 2000sలో అయితే ఈ STD బూత్స్ ఇవి ఉంటాయి కాల్స్కి. అలాగే 2010s దగ్గరికి వచ్చేసరికి కొంచెం కీప్యాడ్ ఫోన్స్ ఉంటాయి. ఇలాగా ఆ సినిమా ఏ టైంలో జరుగుతుందో మనకి ఆ ఫీల్ రావాలంటే ఆ టైంలో ఉన్న వస్తువులు చూపించడం దీని ఇంటెన్షన్ అనమాట. నేను లాస్ట్ టైం ఇలాంటి ఒక వీడియో చేశా, అదే కోర్ట్ మూవీ మీద. దాంట్లో కూడా చాలా ఫోన్స్ ఉంటాయి, అది బాగా యూజ్ చేసుకున్నారు వాళ్ళు. అసలు ప్రొడక్ట్ ప్లేస్మెంట్ అంటే ఏంటి అని మీకు క్వశ్చన్ వస్తే దాని మీద కూడా చాలా వీడియోస్ చేశా, ఇంకా చాలా వీడియోస్ చేయాలి. మీరు నా పాత వీడియోస్ అయితే చూడండి, మీకు అర్థం అవుద్ది. ఈ వీడియోస్ అన్నీ కనెక్టెడ్ అనమాట, అందుకే ఇక్కడైతే చెప్తున్నాను. ఇప్పుడు ఈ మూవీ దగ్గరికి వస్తే ఈ మూవీ మ్యాక్సిమం 2011కి ముందు జరుగుతూ ఉంటుంది. మీరు మూవీ ఎండింగ్లో ఆ టీ-షర్ట్ మీద చూస్తే 2011 అని ఉంటుంది. లాస్ట్ 10 minutes తప్పితే మిగిలినంతా 2011 ముందే జరిగింది. ఇప్పుడు ఈ ఫోన్స్ దగ్గరికి వద్దాం, ఏ క్యారెక్టర్ దగ్గర ఏ ఫోన్ ఉందని. ఫస్ట్ హీరోయిన్ దగ్గర అయితే నోకియా E6 ఉంటుంది, అది చాలా క్లియర్గా కనబడింది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా సార్లు అయితే వచ్చింది. అది హీరో దగ్గర ఏదో నోకియా ఫోన్ ఉంటుంది, అది ఏ మోడల్ చెప్పడం అనేది కొంచెం కష్టం, ఆ ఫోన్ ఎక్కడ క్లియర్గా చూపించరు. కానీ నా గెస్ ఏంటంటే నోకియా C సిరీస్ అయి ఉండొచ్చు, ఇంకా చెప్పాలంటే నోకియా C505 అయి ఉండొచ్చు అనుకుంటున్నా. మీకు ఆ ఫోన్ మోడల్ కనుక ఎగ్జాక్ట్గా దొరికితే కామెంట్ చేయండి. ఇంకా హీరో ఫ్రెండ్ దగ్గర అయితే నోకియా ఆషా ఫోన్ ఉంటుంది, ఆ ఎల్లో కలర్ది. మూవీ స్టార్ట్ అయిన 11 minutes దగ్గరలో ఆ ఫోన్ అయితే తీసి చూపిస్తాడు కదా. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ఈ మూవీ మొత్తం 2011 ముందు జరిగింది, కానీ ఆ నోకియా ఆషా ఫోన్ అనేది 2013లో స్టార్ట్ అయింది. ఆ 5 సిరీస్ ఫోన్స్ అనేవి నోకియా ఆషా 500, 501, 502, 503 ఇలాంటివి. మూవీ టీం వాళ్ళు ఈ ఫోన్స్ ఏ బ్రాండ్ అయితే వాడాలనుకుంటున్నారో ఆ బ్రాండ్ది ఒక ఎవల్యూషన్ వీడియో చూస్తే సరిపోద్ది. అక్కడ డేట్స్ అవన్నీ ఉంటాయి ఆ ఫోన్స్కి. ఇంకా మూవీలో మనకి ఆ సిమ్ టీ-షర్ట్స్ కనపడతాయి, ఎయిర్సెల్వి, పాత కంప్యూటర్స్ కనపడతాయి, దాంతోపాటు కెసెట్ టేప్స్ ఇవన్నీ కనపడతాయి. హీరోయిన్ వర్క్ చేసే డెస్క్టాప్లో ఒక బ్లూ కలర్ వాల్ పేపర్ అయితే ఉండిద్ది. అది నాకు తెలిసి అప్పట్లో రిలీజ్ అవ్వలేదు. ఆ వాల్ పేపర్ చాలా రీసెంట్గానే రిలీజ్ అయింది, 2021లోనే ఇప్పుడు రిలీజ్ అయింది, మరి అంత పాత అయితే కాదు ఇది. ఆ వాల్ పేపర్ పేరు బ్లూ స్వర్ల్ బ్లూమ్. సో మూవీలోని ఎలక్ట్రానిక్స్ అయితే ఇంతే. ఆ నోకియా E6 ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఛానల్ అయితే ఉంది, లింక్ ఇస్తాను, లేకపోతే ఐకార్డ్స్లో కూడా ఉంటుంది. దాని మీద ఒక 10 minute వీడియో అయితే చేశాను అనమాట, నాకు దొరికిన ప్రతి చిన్న డీటెయిల్ గురించి. అదే వీడియోలో కెమెరా టెస్ట్ కూడా ఉండిద్ది, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఆ నోకియా ఆషా ఫోన్ కూడా నాకు ఒక సీల్ బాక్స్ దొరికింది, కొన్ని రోజుల తర్వాత వచ్చింది. కరెంట్ పంపించాలి నాకు, కొన్ని రోజుల్లో చేస్తాను అది ఆ వీడియో కూడా. సో ఈ వీడియో ఇంతే.